ఉద్యోగ విరమణ తర్వాత మానసిక ఉల్లాసానికే కాకుండా ఆరోగ్యం కోసం క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళా పెన్షనర్ల సంఘం అధ్యక్షురాలు ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలను శివసేన రెడ్డి ప్రారంభించారు. వారు గతంలో లాస్ట్ టైం కూడా మీరందరూ వచ్చినట్టు నేను లాస్ట్ టైం కూడా చెప్పినాను, మా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి కూడా వాళ్ళకి ఏ సౌకర్యాలు ఉన్నా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయండి. దాదాపు 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవ చేసిన వాళ్ళు మీరందరూ చేసిన తర్వాత ఈ టైంలో కూడా గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు కాబట్టి ఈ స్పిరిట్ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ కి కూడా ఇవ్వాలని నేను మా స్పోర్ట్స్ అథారిటీ అభియాలో కూడా చెప్పి వారి వీడియో తీసుకొని ఆ వీడియోస్ మన దాంట్లో పబ్లిష్ చేయించండి. అంటే నెక్స్ట్ ఈ జనరేషన్ వాళ్ళకు కూడా గుర్తుంది. 6 years దాకా ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ నా తండ్రి సమానంలో నా తల్లి సమానంలో ఉండేది. కాబట్టి మీకు ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా తరఫు నుంచి చేయాల్సి నా చేతుల్లో ఉన్న కాబట్టి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మాకు అందరికీ తెలియజేస్తుంది. మీరు ఇంకా జిల్లాలలో కూడా మీ జిల్లాలలో కూడా ఈ పెన్షనర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటారంటే అక్కడ ఉండేటువంటి గ్రౌండ్స్ అన్ని ఏ జిల్లాకు ఆ డివైఎస్ఓకి ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు ఎక్కడ కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఫెసిలిటీస్ ఏమైనా కావాలన్నా ఏర్పాటు చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా